వెంకటేష్ బాబు ఫీల్ అయ్యాడు, శ్రీకాంత్ అడ్డాల ఫీల్ అయ్యాడు, ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను. బట్ యూ ఆల్సో హ్యావ్ టు బీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ సురేష్ బాబు అలోన్, ఇట్ ఈస్ కలపులి దాను అండ్ సురేష్ బాబు. నేను వాళ్ళందరికీ చెప్పింది, ఇఫ్ ఇట్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ ఫిలిం 100% ఆర్ ఈవెన్ వేర్ ఐ ఓన్ మెజారిటీ ఆఫ్ దట్ ఫిలిం, I will not let it go to OTT for the time being. But when I have partners and the partner is getting financial advantage, I cannot stop his financial advantage. వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ పార్ట్నర్కి, నాకు ఒక 5 కోట్లు 10 కోట్లు నష్టం వచ్చి మీరు మీ 100 థియేటర్లు బాగు చేసుకుంటున్నారండి అనే ఫీలింగ్లో ఉంటారు. మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కమిషన్ సంపాదించుకుందామని మీరు మీ పర్సనల్ గెయిన్ కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. It's a fair argument. You're doing a business with a partner, and when the partner wants it like that, I don't want to make a. ఇప్పుడు రేపు నిజంగా ఈ సినిమా ఒక 50 కోట్లు 100 కోట్ల సినిమా అనుకోండి, we would have lost out. And when it's not clear in anybody's mind, that's the problem. And also safety, very very important. ఇప్పుడు మన whole country is fighting between lives and livelihood. Life important, livelihood important. లైవ్లీహుడ్ లేకపోతే లైఫ్ ఏంటి? ఇప్పుడు లైఫ్ పోతే ఇంకా లైవ్లీహుడ్ దేనికి? వీ జస్ట్ డోంట్ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రేంజ్ ఇస్ ద రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్. ఇప్పుడు ఎవరిది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పలేము. నా ఇంట్లో కొడుకు పెళ్లి చేశానమ్మా, అది పెద్ద అతని హీరో, ఎంతమందిని పిలుచుకొని చేసుకొని వచ్చి నేను ఈ మొత్తం లాన్లో పెళ్లి చేశాను. 32 మందే ఉన్నాము భయంతో. సర్వర్స్ కూడా భోజనం పెట్టేసి వెళ్ళిపోవాలి, తర్వాత మేమే వడ్డించుకొని తినాలి. పెళ్ళి అక్కడ, భోజనాలు ఎక్కడ, ఇంకా బయట ఎక్కడ కాకుండా ఆ 4-5 రోజులు మొత్తం వాళ్ళు ఏదో చిన్న చిన్న షామియానాలు కట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళందరికీ టెస్టులు చేయించి వాళ్ళందరికీ చేసి. సో వన్ బిగ్ ఈవెంట్ మా ఇంట్లో అది. మా డాటర్ పెళ్ళిది, ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ వెల్. దిస్ ఐ కుడ్ నాట్ డూ. లైక్ దిస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీ. And it's very very unfortunate. నేను exhibitors and my sympathies are with them, but I cannot do something which is against a partnership with another producer. It's not fair. ఇప్పుడు నేను మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అనుకోండి, if you have an opportunity, when you have an opportunity to make money, వద్దు నీకు వద్దు అని చెప్పి చేస్తే ఎంత అన్యాయం. ఇవాళ ఉండదు, థియేటర్ వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు మేము మినిమం 4 వీక్స్ ఉంటే తప్ప సినిమాలు చేయమని చెప్పారు. మొన్న కోవిడ్ అయిపోయిన తర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు, 2వ వారమే వేసేసారు, 2వ వారం 3వ వారం వేసేసారు. ఏం చేసాం? ఆ సినిమా హీరోలను బ్యాన్ చేస్తారా నెక్స్ట్? లేకపోతే ఆ ప్రొడ్యూసర్ సినిమాలు బ్యాన్ చేస్తారా? మాట్లాడతాం, చాలా మాట్లాడతాం. ఇప్పుడు మాకు నిజంగా థియేటర్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? శాటిలైట్లో 1 సంవత్సరం తర్వాత, ఓటీటీలో ఒక 6 నెలల తర్వాత వస్తే మాకు బాగుంటుంది. థియేటర్ వాళ్ళకి అందరూ థియేటర్లో చూసుకోవచ్చు, జనాలందరికీ బాగుంటుంది. శాటిలైట్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరానికి చేసేవాళ్ళం అమ్మ, 6 నెలలు 3 నెలలు నెలకి వచ్చేసింది. ఎవ్రీథింగ్ జస్ట్ కీప్ ష్రింకింగ్. బేసిక్లీ దట్ విండో విల్ shrink. So as producers we have to realize that these are our options. Okay, నాకు థియేట్రికల్ చేస్తే నాకు ఈ క్రేజ్ వస్తుంది, ఇది వస్తుంది అంటే ఐ డూ అ థియేట్రికల్. బట్ ఇమీడియట్లీ 2nd వీక్ 3rd వీక్లో ఓటీటీలో వేసేసుకుంటాను. ఇప్పుడు లక్కీగా థియేటర్స్ ఇప్పుడు పీవీఆర్లు, ఐనాక్స్లు, దే కంట్రోల్ ద షార్ట్స్ ఇన్ ద ఎగ్జిబిషన్. దే ఆర్ సేయింగ్, ఇప్పుడు ఒక బెల్ బాటమ్ అని ఒక హిందీ సినిమా ఉంది, వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు. ముందు July 27th అన్నారు, ఇప్పుడు August 15th చేశారు. మేము రిలీజ్ చేస్తాం కానీ 2వ వారం ఓటీటీలో వేసుకుంటాం అంటున్నారు. వీడు అట్టయితే మాకు థియేటర్లో వేయొద్దు అంటున్నాడు. నువ్వు వేస్తే 4 వారాలు 8 వారాలు అంత ఇంతకుముందు, ఇప్పుడు కావాలంటే 4 వారాల వరకు నువ్వు వేయకూడదు, అప్పుడే మేము ఇస్తాం థియేటర్లో, లేకపోతే మేము మూసేసుకుంటాం. ఇక గేమ్ ఆడతారు. ఎన్నాళ్ళు వీళ్ళు వెయిట్ చేయగలరా, వాళ్ళు వెయిట్ చేయగలరా, ఎవరికి ఫైనాన్షియల్గా. సల్మాన్ ఖాన్ ఏమైనా తక్కువ హీరో అమ్మా, అతను ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నాడు? బికాస్ దే హ్యావ్ టు మూవ్ అండ్ గో ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఆ సినిమా మీద 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. ఇప్పుడు అది సంవత్సరానికి బ్లాక్ అయింది. సో జస్ట్ గెట్ దట్. ఇప్పుడు ఎవరు అన్నారు, ఇప్పుడు నాకు ఓటీటీలో ఏమైనా డబ్బు మిగిలింది అనుకో, నేను ఏం చేస్తాను ఆ డబ్బుతోటి? నేను వేరే వ్యాపారంలో పెట్టనుగా. రేపు బాగు చేసే థియేటర్లు మళ్ళీ బెటర్గా బాగు చేయించుకుంటాను, మామూలుగా ఉండే థియేటర్కి డాల్బీ అట్మాస్ పెట్టుకుంటాను, లేదా నేను ఇంకో సినిమా తీస్తాను, లేకపోతే ఇంకొక ఓటీటీలో సినిమా తీస్తాను. ఐ ఓన్లీ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. When money is getting blocked and you're not getting any support from the government, you need to see that money goes back into rotation and more films are made.
లేకపోతే నేను ఈ సినిమా ఆగిపోయింది, దృశ్యం ఆగిపోయింది, మిడ్ నైట్ రన్నర్స్ ఆగిపోయింది, అన్ని సినిమాలు ఆగిపోయినాయి, ఇంకా థియేటర్లో నెల డబ్బులు కట్టేసేయాలి. హౌ లాంగ్ కెన్ ఐ కీప్ ఆన్ స్ట్రెచింగ్? ఎవ్రీబడి విల్ హ్యావ్ అ బ్రేకింగ్ పాయింట్. ఇంకా అప్పులు అడిగి అప్పు తీసుకొని వాడు వడ్డీ ఇవ్వకూడదా? చేయలేం కదా బ్యాంకులో. యూ క్యాన్ డూ ఆల్ దట్. యూ హ్యావ్ టు బీ రియలిస్టిక్ ఇన్ లైఫ్ అమ్మా. See, I have learned to be realistic. My company, 55 years, 56 years, we have to survive. And we want to survive for another 50 years if possible. I'm looking at it differently. I think exhibition will change its pattern. There'll be some super screens. All cities lo fantastic screens ఉంటాయి. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి అమ్మా. అక్కడ అన్నిట్లో ఒక్కొక్క 50 స్క్రీన్ థియేటర్లు కట్టేస్తారు చూడండి. నెక్స్ట్ ఒక 3-4 సంవత్సరాల తర్వాత క్లబ్ హౌస్ అని చెబుతున్నారే, స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, బ్యాంక్వెట్ హాల్ అంటున్నారే, 50 సీటర్ థియేటర్లు కట్టేస్తారు. బికాస్ దే విల్ బీ ఇనఫ్ పాపులేషన్ టు సస్టైన్ అ 50 సీటర్ థియేటర్ దేర్. అండ్ ఆల్ దీస్ థియేటర్స్ విల్ గెట్ లింక్ టు సమ్ చైన్ అండ్ దే విల్ స్క్రీన్ దోస్ ఫిల్మ్స్. అండ్ దే ఒక 3 షోస్ వేస్తారు, లేకపోతే 2 షోస్ వేస్తారు, 5 షోస్ వేస్తారు. దే విల్ బీ సమ్ పేమెంట్ ఫర్ దట్. దే విల్ పే ద డిస్ట్రిబ్యూట్. ఇప్పుడు క్లబ్స్లో ఎలా వేస్తున్నారు అలా దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఆల్ దిస్. Then I read another McKinsey report which said that banks lo theatres untai. Why in a bank? Because your entire e-commerce, because of e-commerce, all your transactions, they can no bank ellalsina pane undadu. You don't have to go to the bank at all for anything. But the bank has a lot of products to sell. అది నీకు ఫిజికల్గా చెప్తేనే వాడికి అర్థం అవుతుంది. సో వాడు నిన్ను ఆ ప్లేస్కి అట్రాక్ట్ చేయటానికి కోసం హీ విల్ పుట్ అ థియేటర్. హీ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం వెళ్తే మాల్కి వెళ్తే ఏదో గేమ్స్ పెడుతున్నాడే, ఇక్కడికి వెళ్తే ఏదో పెడుతున్నాడే. సో ఇట్ విల్ చేంజ్ ద హోల్ మోడల్ ఆఫ్ షోయింగ్ ఎంటర్టైన్మెంట్. ఫైనల్గా ఏంటి, మనం ఎంటర్టైన్మెంట్ చూపెడుతున్నాం. ఇప్పుడు యూట్యూబ్ ఏంటి, అసలు ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా ఎవడని చూపెడతాడు అంత ఎంటర్టైన్మెంట్? హీ ఫౌండ్ సమ్ మోడల్, సమ్ యాడ్ మోడల్, సంథింగ్. సో డెఫినెట్లీ ఇన్ 10 years there will be a huge change. It is not going to be just like this.